నేటి రాశి ఫలాలు. తులారాశి వారు ఈరోజు అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలనేవి అందుతాయి. చేపట్టిన వ్యవహారాలన్నింటిలో కూడా ఈరోజు తులారాశి వారు విజయాన్ని సాధిస్తారు. ఇక తులారాశి వారు గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అలాగే మిత్రులతో కీలక విషయాలను చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఉన్నతాధికారులతో సయోధ్య అనేది కుదురుతుంది. ఇక తులారాశి వారు ఈరోజు దైవసేవ కార్యక్రమాల ద్వారా మంచి పేరును సంపాదిస్తారు. ఇక దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. పెద్దల సలహాలు మీకు ఈరోజు అమూల్యమైనవిగా ప్రయోజనాలను కలిగిస్తాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఆత్మీయుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇక కోర్టు వ్యవహారాలలో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే తులారాశి వారు ఈరోజు తీసుకునే మంచి నిర్ణయాల వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక తులారాశి వారు ఈరోజు శుభకార్యాలకు కొంత డబ్బు అనేది వెచ్చిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నింటినీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు తులారాశి వారు పాత బాకీలు వసూలై అవసరాలకు ధనం అనేది ఉపయోగపడుతుంది. వేడుకలు, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార సంస్థలపై దృష్టి సారించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధి నిర్వహణలో అవంతరాలను తొలగించుకోగలుగుతారు. అలాగే రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క ఆశలు అనేవి ఈరోజు నెరవేరే కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఐటీ రంగం వారికి మంచి ప్రాజెక్టులు కూడా లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు సినీ రంగం వారికి విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.